హలో వెల్కమ్ టు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఏది జంప్ అదో పాప హాస్టల్ నుంచి వచ్చేసింది. మేము వచ్చేసి మూవీకి వెళ్తున్నాం. హిట్ 3 హిట్టా ఫట్టా సినిమా అయిపోయిన తర్వాత చెప్తాను. సో ఇది వచ్చేసి ఈవినింగ్ మూవీ. ఇది మన ఉప్పల్ డిఎస్ఎల్ కదరా, కానీ ఉప్పల్ డిఎస్ఎల్లో ఉంది. సో 8 o'clock షో. సో వీళ్ళు అందుకే ఇప్పుడు 6:30కే డిన్నర్ ఖతం చేస్తున్నారు. డిన్నర్ కంప్లీట్ అయితే బయలుదేరిపోతాము. కన్నిబాబు ఏం చేస్తున్నావు? నీళ్ళు తాగుతున్నావు? అబద్ధాలు ఆడుతున్నాను. నీళ్ళే తాగుతున్నావు? అబద్ధాలు ఆడితే తెలిసిపోద్ది మాకు. వీడి మధ్య చూసారా జుట్టు పెంచుతున్నాడు, కటింగ్ చేయించాడంట. జుమాంజీ అయిపోతున్నాడు. ఏంటిది అవన్నీ పీసులు ఎవరు తింటారు? చికెన్లో పీసెస్ తినాలి. నువ్వు అసలే కాబోయే మోడల్. ర్యాంప్ వాక్ వచ్చిందండి వయ్యారి. అయిపోయిందమ్మా, రెడీయా? వావ్, బాగుంది. కొత్త డ్రెస్, సినిమాలకు కూడా కొత్త డ్రెస్ వేస్తున్నావు అమ్మా. అవును, నేను అదేమన్నా గ్రీన్ ఏమన్నా. గ్రీన్ ఎందుకు తీసేసావు? గ్రీన్ బాగుండే. కర్టెన్ ఈ గుర్తుపట్టావా? ఇది పాత కర్టెన్ ఉంటే తీసి మొన్న స్టిచ్చింగ్ చేయించుకుంది. బయటికి రాలేదంటే నేను బయటే ఉన్నాను. ఎంతసేపు రెడీ అవుతావమ్మా? ఎందుకు కొట్టుకుంటున్నాం? మాకు చెప్తే మేము కొడతాం కదా. అట్లా కొట్టుకోవాలా మేకప్ వేసుకునేటప్పుడు? తొందర కానీ నా నీ టైం అయిపోయింది. కర్టెన్, ఎల్లో కలర్ కర్టెన్ డ్రెస్. ఏం చేశారు మరి లాస్ట్కి ఫుట్బాల్లో? చెప్పు. వీడు ఒక స్టోరీ చెప్తున్నాడు ఫుట్బాల్లో ఏమో జరిగిందని. సరే వద్దులే, వాళ్ళ ఫ్రెండ్స్ మళ్ళీ వీడియో చూస్తారో వద్దని చెప్తున్నాడు. ఏదో ట్రాజడీ ఏదో జరిగిందంట. సర్లే, గెట్ వెల్ సూన్ అని చెప్పు కదా. లేదా రేపు పొద్దుంచెల్లి అన్ని సైన్లు చేస్తారు ఆయన కాళ్ళ మీద పట్టి రాస్తే. తొందర రెడీగా నా నీ టైం అవుతుంది. ఏం పెట్టావా? అటు బయట వచ్చేసరికి ఫుల్ షైనింగ్ వచ్చా. ఇట్రా లైట్లకు రా. అరే అరే జోక్ కాదు. చూడు ఎంత గ్లో వచ్చింది. చూడు, చూపి చూపి. ఏం చేసావా లోపలికి వెయిట్ వచ్చేసరికి? అరే సిగ్గు. ఏ ప్రోడక్ట్ రుద్దుతున్నారే మొత్తం లోపల? సన్ స్క్రీన్. మనం పోయేది సాయంత్రం పూట. సన్ స్క్రీన్ తోనే వెరీ. ఏం చెప్పావు? ఇంట్లో ఉన్నప్పుడు కూడా పెట్టుకోవాలి. ఏమన్నావు? ఏదో అంటాడు ఇది గాడిది. నేనేం రుద్దట్లేదు రా బాబు, నిజంగానే గ్లో వచ్చింది కాబట్టి చెప్తున్నా, అబద్ధాలు ఆడట్లేదు. 2 inches అరే అక్కడ ఉండండి, నేను స్టార్ట్ చేయలేదు. నువ్వు చెప్పగలిస్తే కొంచెం హైట్ తక్కువ. నువ్వు వేయలేదా? ఎంత 1 inch లేడా హైట్? కానీ నేను ఫోటో దించట్లేదు. 1 feet అంటే ఇంత ఉంటుంది. 1 feet అంటే 12 inches లేదు. ఇప్పుడు ఆడేస్తే మళ్ళీ పెరుగుతాడు లేదు. అంతా వేసుకుంటే నేను ఇంత వస్తాను. నేను కూడా వస్తా ఫుట్బాల్. నేను కూడా ఇంత ఫుట్బాల్ రాకముందు కూడా నేను హైట్ ఉన్నాను. కింద పార్కింగ్ క్లీనింగ్ నడుస్తుంది. వీడు కరణ్ క్యారే కిतना दिन गया रे छुट्टी पे? 9 రోజులు నేపాల్ తిరిగేసి వచ్చాడు వీడు. సో అందుకే క్లీన్ చేసుకుంటున్నారు కింద వైఫ్ అండ్ హస్బెండ్. ఈమె సీత. ఇది కింద పార్కింగ్ ఏరియా. 1 month లేరు కదా, అందుకే ఒకసారి మళ్ళీ నీట్గా అన్ని క్లీనింగ్ అంతా చేస్తున్నారు. संडे के दिन कर लेना था ना रे. आराम से पिक्चर जा रहे. आप नहीं है बोल के रात में पिक्चर भी बंद करे बहुत दिन से. अभी आप आ गए ना, हम जा रहे. बाय. कैमरा मैन स्निग्धा तो सत्यपाल रेड्डी. कैमरा वुमन है. ఓకే ఓ నా జుట్టు ఏమైంది నీ జుట్టుకి? ఇప్పటిదాకా మేకప్ వేసుకున్నా మళ్ళీ లేదు. జుట్టు మేకప్ మోడల్ కాబోయే మోడల్. పిచ్చెక్కిచ్చే ర్యాంప్ వాక్. ఎలా ఉంది కన్నీ వాక్? కన్నీ వాక్ అంటే ఎలా ఉంది అక్కది? నువ్వు నాకు చూపి. క్యాన్సిల్. కన్నీ క్యాన్సిల్ కాదు, సండే రోజు నువ్వు ఒకసారి వాక్ చేసి చూపినా ఎట్లా చేస్తావు. వాక్ చేయడం కదా, డ్రెస్ నచ్చలే నాకు. డ్రెస్ అది ఒక్కొక్కరిది డిజైనింగ్ ఒక్కొక్కరిది. అట్లా కాదు డిజైన్ చేసింది. వద్దు. సరే
వదిలేండి, ఎవరి ఒపీనియన్ వాళ్ళది డ్రెస్ మీద. వాడి టేస్టే వేరు, వాడితో డిఫరెంట్ టేస్ట్. వాడికి నచ్చినవి అన్ని మనకు నచ్చాలంటే నచ్చాయి. డిజైన్ వేసి చూపించాలి అప్పుడు. అరే వాడిది ఒక డిఫరెంట్ టేస్టే, వాడి దాని గురించి మనం ఆర్గ్యుమెంట్ ఎందుకు? వాడికి ఏందో రైట్ టు ఏంట్రా ఏదో అన్నావు, థాట్ అండ్ ఎక్స్ప్రెషన్. సో అది వాడి ఎక్స్ప్రెషన్, వాడి థాట్. సో ఇట్స్ ఓకే, లైట్. సో ఇప్పుడు ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉంది ఇవాళ. మ్యాచ్ వదిలేసి మూవీకి వెళ్తున్నాం. ఇవాళ గెలవండిరా బాబు, ఇవాళ గెలవకపోతే మాత్రం టాటా బాయ్ బాయ్, అస్సాం ట్రైన్ ఎక్కిచ్చేసి ఇంటికి పంపించేస్తారు. సో చూద్దాం మ్యాచ్ అండ్ మూవీ సైమల్టేనియస్గా థియేటర్లో అది ఇది కవర్ చేయాలి. కానీ టాస్ అయిపోయిందా? అయిపోయింది. ఎవరు బ్యాటింగ్? జీటీ. మనోళ్ళు బౌలింగ్. అబ్బా నాయన, నార్మల్ కొట్టరుగా, పిచ్చి కొట్టరు కొడతారు కావచ్చు. ఇది ఉల్టా ఎలా చెప్పాలి? దీన్ని 3 times ప్రెస్ చేయి. ఇలా కూడా తిప్పేయొచ్చా? చేతితో తిప్పేస్తున్నావు, అది ఇరిగిపోతుంది దాని మెడ అలా. అదే తిరిగినప్పుడు నేనెందుకు తిప్పొద్దు? మంచి పాయింట్. మంచి పాయింట్. మీరు అది ఇరగొట్టి చేతిలో పెట్టేటట్టు నన్ను ఏదన్నా అంటే 3 times ప్రెస్ చేసినావు అనుకో, మళ్ళీ ముందుకు వస్తుంది. 3 సార్లు ఎందుకు ప్రెస్ చేయాలి? ఇక్కడ ఉంది కదా, దీన్ని నొక్కినా వెళ్ళిపోతుంది. బటన్ నొక్కితే అటు ఇటు వెళ్ళిపోతుంది. నైస్. అట్లే తీస్తున్నాం మళ్ళీ. సో మాకు ఇది చాలా దగ్గర ఉంటుంది. డిఎస్ఎల్ బాగుంటుంది యాక్చువల్గా. ఓకే, కొద్దిగా ముందు వెళ్తే షాపింగ్ అది టైం పాస్ చేద్దాం, కానీ ఎగ్జాక్ట్ టైంకి వెళ్తే మూవీ తర్వాత ఏముండదు నాని. 9:30, 10 అయితే క్లోజ్ అయిపోతుంది మ్యాక్సిమం. సో అది వెనకాల బ్యూటీ ఉంది, బ్యూటీని కవర్ చేయి. ఇవాళ అసలు ఫుల్ మెరిసిపోతుంది. వెనకాల లైట్ వేసుకో. చెప్పు, నువ్వు కూడా థాట్ ఎక్స్ప్రెషన్స్ ఏదో చెప్పిండే నీ కొడుకు. నాకైతే నచ్చింది. ఏంటిది అది? డ్రెస్. ఆ డ్రెస్ గురించి ఎవరు మాట్లాడారు? మరి దేని గురించి? జనరల్ గా నీకు మాట్లాడే హక్కు ఉంది, మాట్లాడు. ప్రతిసారి మాట్లాడట్లేదు. నాకు కెమెరా ఆన్ అయితే నాకు అట్లా అయిపోతుంది. కెమెరా లేకపోతే మాత్రం తిట్టి అమ్ముతాం అందరు. అబ్బా మరి నిజం అనుకుంటారు అబ్బా అని. ఘోరం ఇది. ఎప్పుడో సీక్రెట్ గా రికార్డ్ చేస్తాను. నేను తిడతాను. కొడతావు కూడా. చెప్పునా నిన్ను ఎట్లా కొట్టాను చిన్నప్పుడు? నేను నిన్ను తిడతానా? తిడతావు. ఇంకెవరు నన్ను రోడ్డు మీద పోయేటోళ్ళని అడుగుదామా? ఏమంటావా నన్ను? బూతగాలంటే బాడుకోమంటాను. తిట్టదు. అయ్యో, వాడుకో అనేది కామన్ పదం. అదిగో ఏదో అన్నాడు. నేనంట అదంట అని అది అది దాన్ని అసలు పలకడానికి కూడా సిగ్గుపడతలే వాళ్ళు. కన్నీ అన్నాకుండా అదంటావు. వచ్చేసాం డిఎస్ఎల్. లైట్స్ ఆన్ చేయాలి. అట్లెందుకు తీస్తున్నాయి కెమెరాని ఫ్రంట్కి? ఇక్కడ బటన్ ప్రెస్ చేస్తూ వస్తుంది. ఇది ఆపరేటింగ్ నేర్చుకోవాలి. ఇది ఫ్లిప్ చేస్తున్నా, ఫేస్ ఫ్లిప్ చేస్తే బాగుంటుంది. నీ ముఖం చూపించాలి. సింపుల్ ఫ్లిప్ చేస్తుంది అంటే. ఇక్కడ వచ్చేసి వ్యాలెట్ పార్కింగ్ ఉంటుంది, అదొకటి బెనిఫిట్ యాక్చువల్గా నాకు. ఏంటంటే లేదంటే 2 floors 2 cellars కిందికి దిగి పార్క్ చేసుకొని లిఫ్ట్కి దగ్గర టైము. వ్యాలెట్ పార్కింగ్ అడ్వాంటేజ్. ఓకే బాయ్. మన కార్ ఆపేలోపు వచ్చేసాడు వ్యాలెట్. ఇంకా ముందుగా వ్యాలెట్ అమ్మా. వేరు వీళ్ళు ఎటు వేరు జంప్ అయ్యారు. ఇదంతా రెనోవేషన్ నడుస్తున్నట్టుంది. వేరు పిల్లలేరు అమ్మ. ఇటు వాచ్ షాప్లో దూరండి అమ్మ. ఇది ఆపండిరా బాబు. మళ్ళీ దీంట్లో దూరమేంద్రా బాబు. నా కోసం వాచ్ కొనిస్తారా ఏంటి ఇద్దరు కలిసి? అంటే నువ్వే కొనుక్కోవాలి. చూపిస్తా. థ్యాంక్ యూ. నేను కొనుక్కోవడానికి మీరు వాచ్ షాప్లో తీసుకొచ్చి మీరే గిఫ్ట్ ఇస్తారు కావచ్చు అని నేను కొని కొని ఏది మమ్మీ కొనిస్తా అంటే చూడ ఒకటి మంచి వాచ్. అట్లయితే నాకు ఇట్లా హెయిర్ తడుతుంది నాన్న, ఇట్లా బెల్ట్ ఉండాలి. మరీ అంత క్లాస్ కాదు నేను, అంత మాస్టర్ క్లాస్ ఉండాలి. మంచి సెలెక్ట్ చేయండి డాడీ. డాడీ దగ్గర ఇది ఉంది కదా, ఇది ఉంది. సేమ్ ఉందో సేమ్ ఉంది. నాకు కూడా దొరకదు, నేను వేసుకుంటా. ఎందుకంటే నీకు అలవాటు, నాకు నచ్చదు.
జీ షాక్ క్యాషియో. అమ్మ ఒకసారి మూవీ టైం తిన్నాను. ఎందుకు ఇవాళ అట్లా అనిపించింది? గిఫ్ట్ ఇవ్వాలని 5 minutes break ఉంది కానీ 7:50 స్టార్ట్. గిఫ్ట్ ఇవ్వాలని ఎందుకు అనిపించింది? ఈ కలర్ కూడా బాగుంది. చూడగానే. ఇది కూడా ఇది పెట్టుకుంటావు నువ్వు అసలు ఇక్కడ. బాగుంది కలర్. ఏం పలకూడదు, ఏం లాక్కుంటుంది వాటికి, గుంజేస్తున్నావు. ఏం బాగాలే ఉన్నాను, కొత్త ఏమన్నా వచ్చినప్పుడు వెళ్దాం. 8-10 కంట. అవును వద్దులే, ఇప్పుడు ఏం నచ్చట్లేదు. చూద్దాం. చాలా షాప్ రెనోవేషన్ నడుస్తుంది. ఎందుకు టైం అయింది నాడు? ఇప్పుడు కాదు నాని, అందులోకి పోతే ఇందులో ఏదైనా 99 లేదు లేదు అది బాగుంటాయి ఇక్కడ పౌచెస్. క్యూట్ పౌచెస్ మనకు పనికొచ్చేటివి ఉన్నాయి చూద్దాం. మెడది ఫ్లైట్ కా వావ్ గ్లాసెస్. పండు కోతలు ఎక్కువ నువ్వు వేరేది మంచిది ఏదని అమ్మ, మరి భయంకరంగా ఉంది. ఆ అమ్మాయి కూడా నవ్వింది నువ్వు పెట్టుకోకుండా. అందరికి నవ్వలేను, పండుకోతాను. వా హీరోయిన్. ఇది అట్లనే ఉంచుకోవాలి తెలుసా, ఇది తీయొద్దు, అది వద్దు. ముంగడిది బాగాలేదు. ఇవన్నీ ఓన్లీ లేడీస్ అమ్మ, యూనిసెక్స్. ఏడున్నాయి అన్నీ అట్లా ఉన్నాయి. షేప్ అయితే మొత్తం లేడీస్ టైప్. జెంట్స్ ఏమున్నది? చిన్నగా ఎంత ఉన్నాయమ్మా ఇది? 99 100 600. ఈ ఒక్క అద్దాలతో 10-15 కొనుక్కోవచ్చు బెస్ట్. చూపి చూపి. అడిగి పెడుతున్నా రంగు వెంబటే బ్యాంకాక్ టికెట్ కొనుక్కోవాలి పెట్టుకొని. ఇవన్నీ ఎట్లా పెట్టుకుంటారా అసలు? పెట్టుకున్నట్టు వద్దాం. వెరైటీ ఉన్నాయి. గివి చూపి, అద్దాలు చూపి. ఫీల్ బాగుంది. డిస్కో రాజా వెరైటీ. పెట్టుకోరా, పెట్టుకో. ఒకసారి పెట్టుకున్నాను మీకోసం. వావ్ బాగుందిరా, బాగుంది. సూపర్. చూడు అమ్మో, ఏది బాలే. ఏం కొనుక్కున్నారు? 600. 600 కాదు, చూడు నువ్వు. నువ్వు ఇది కొనుక్కో, మంచిగా ఉంది. ఇదా 50 దాటిన వాళ్ళు అన్నీ అవే పెట్టుకుంటా. ఓవర్ యాక్టింగ్. చూడు పట్టుకో. సినిమాలలో ఉంటారు చూడు, అట్లనే ఉన్నా. హీరోయిన్ వాళ్ళ మమ్మీస్ వాళ్ళు పెట్టుకొని తిరుగుతుంటారు ఇట్లనే. అమ్మో గ్లాసెస్ కావాలి చూడు, ఇగో ఇది బాగుంది చూడు. చూడు అచ్చా, బాగుందండి. సేమ్ కదరా. కన్ను పెట్టుకుంది ఏది? ఇగో ఇది చూడండి. పర్పుల్ చూడు. ఇప్పుడు ఎట్లా మళ్ళీ థియేటర్లకు ఎట్లా క్యారీ చేసుకోరా? ఇప్పుడు ఇవి థియేటర్ బయట ఎక్కడ పెడతా మాస్క్? మళ్ళీ థియేటర్ ఎన్నిటి వరకు ఉంటుందమ్మా ఇది? 10 అంటే మన షో కష్టం లేదు. తీసుకో, నీ బ్యాగ్లో పెట్టుకో. బ్యాగ్లో పట్టే వరకు తీసుకున్నా నేను. హ్యాండ్ బ్యాగ్లో ఎన్ని పడతాయి అని తీసుకో. వాటర్లో వేస్తే ఫేస్ మాస్క్ లాగా ఉంటుందా? కూలింగ్ మాస్క్ తీసుకోవాలి సమ్మర్కి. తొందర కానీ అన్న, నీ మూవీ ఆల్రెడీ 10 minutes ఉంది ఇంకా. 15 minutes పద ఎంత? ఐఎమ్ ఏ ట్రూ ఇండియన్. నేను కంపల్సరీ స్టార్ట్ అయ్యేసరికి ఉంటాను. స్టార్టింగ్ చూడడానికి ఈ డస్ట్బిన్ ఇది, దీనిలో ఏం పడుతుందా?
మనకైతే 1 minute అయిపోతుంది వచ్చి నిండిపోద్ది ఇంట్లో. కానీ భలే ఉంటుంది కన్నీ చేద్దాం అది తీసినవి ఉంటాయి కదా. అమ్మ చెక్కలకులు అవుతుంది రా అది. ఇది ఓపెన్ లేదరా ఉంది. ఎంత 50 రూపీస్ 100 రూపీస్ 500. ఏంటిది అది? ఇది మెక్డొనాల్డ్స్ అది వాళ్ళదేనారా ఇది ఏమంటే? వీళ్ళు సినిమాకి టైం అవుతుంది అంటే ఐస్ క్రీమ్లు రిలాక్స్గా ఉన్నారు నాని. నేను తీసుకో తిను కడుపులను వస్తుందిరా. నేను తినకుండా ముగ్గురు ఐస్ క్రీమ్లు తిను. డైట్ స్పాయిల్ చేస్తాను. చెప్పు మా ఆడియన్స్ కూడా అందరు చెప్పు. ఎందుకు అరిచావు నా మీద? దేని గురించి అరుస్తున్నావు? క్షమించాలంట క్షమించండి నన్ను దయచేసి ఫర్గివ్ మీ. కన్నిగాడు ఏదైనా ఒక 1-2 minutesలో ఇమీడియట్ సారీ చెప్పేస్తాడు. లేకపోతే వాడికి అంతా ఇక బ్రీతింగ్ రాదన్నట్టు పిచ్చి పిచ్చి అవుతుంది వాడు సారీ చెప్పకపోతే ఇమీడియట్. ఏయ్ సారీ చెప్పు. కానీ లిఫ్ట్లో పోదు కానీ ట్రిక్కు అని ఎంతసేపు ఎక్కిస్తారు ఇది. లైట్ స్నాక్స్ కాలిఫోర్నియా 5 hours 5 hours 70 అమ్మా నాయన ఘోరంగా గుతుకుతారు కదా. సమ్మిగాడు బాలింగా షమి ఇచ్చాడు గోల్ ఇచ్చాడు షమి 5 balls గా. అయితే మనం సినిమాకి వచ్చిందే బెటర్ అంటవా? లేకపోతే నరాలు తెగిపోయేది మన థియేటర్లో. 2 foul కన్ఫర్మ్ అంట. బాయ్. మీ టికెట్ లేవు మా దగ్గరే ఉన్నాయి. ఐస్ క్రీమ్ తినుకుంటూ వస్తే ఆపేస్తారు. నేను కూడా ఐస్ క్రీమ్ తినుకుంటాను. నువ్వు ఓవర్ టాలెంటెడ్ కదా. అయితే 200 క్రాస్ అవుతుంది వాళ్ళ స్కోర్. ఎవరు ఫామ్లో ఉన్నారు? ఎవరు పట్టున్నారు? సన్నీ పరిస్థితి అయిపోయింది. అయితే ఆల్రెడీ బాగానే ఇచ్చుంటాడు స్కోర్. మొగుడు తింటలేడు. ఐస్ క్రీము స్వీట్ అన్ని బంద్ చేశాడు. సాటుకు పోయి దబా అని కొట్లేసుకుని ఎవరు పాప్కార్న్ ఒకటి బాక్స్ పాప్కార్న్ బకెట్ పెద్ద తీసుకోకండి. ఆర్డర్ చేద్దాం. బ్లాక్ కాఫీ చెప్పండి వాళ్ళకి. ఎక్సైటెడ్ వైలెన్స్ ఉంటుందంట. ఆర్ యూ రెడీ? జంగల్ బాయ్ జుట్టు రెడీ పోతుంది ఇది యూట్యూబ్. బ్లాక్ కాఫీ జస్ట్ 250. ఒకప్పుడు 2 బీర్లు వచ్చాయి. ఇప్పుడు కాఫీ వస్తుంది. 2 బీర్ల కంటే బ్లాక్ కాఫీ బెటర్. తాగుతారా ఎవరన్నా? ఇది రియలైజేషన్. తాగుతారా ఎవరన్నా? ఎవరు లేరు, మనమే ఫస్ట్ ఎంట్రీ. ఉన్నారా ఆల్రెడీ? నీకేమైందా? చైర్ కంఫర్ట్ లేదా? పడుకుంటుంది పక్కా. లాస్ట్కి పోతుందంటే కథ ఇంకా స్విచ్ ఆఫ్. అది నీ చైర్ ఎట్లుందిరా? నాదైతే మరీ దరిద్రంగా ఉంది. ఇక నాది కూడా ఇట్లనే ఊగుతుంది. విరగొట్టిరా అన్ని. ఇంటర్వెల్ బ్రేక్. పాప్కార్న్ తిందామా వద్దా అని. అమ్ము తీసుకుంటారా పాప్కార్న్? లేదా? ఎలా ఉంది ఇంటర్వెల్ దాకా? బాగానే ఉందా? చూస్తున్నా నేను మాట్లాడేదో.
ఫోటో దిగుతాను. ఫోటో తీయాలి. నీకు ఎలా అనిపించింది చెప్పు సినిమా? నేను సినిమా మొత్తం అయిపోయినాక ఇస్తాను. అట్లా మాట్లాడాలి, మధ్యలో మాట్లాడాలి. ఇప్పటిదాకా ఎట్లుంది? బాగానే ఉంది. మొత్తం సినిమా అయిపోయినాక మాట్లాడాలి సినిమా గురించి. పర్పస్ ఏంటి? పర్పస్ ఏమైంది నాని యాక్టింగ్? ఓకేనా? సక్సెస్ మూవీ? పడుకున్న వాళ్ళు చెప్పద్దు, లాస్ట్కి 10 minutes పడుకున్న వాళ్ళు. కానీ ఆ నూడెన్స్ ఈడు కూడా లాస్ట్కి పడుకున్నాడు, ఇక మధ్యలో పడుకొని లేచాడు. 30 minutes కాదు, 5 minutes కాదు. సో ఓవరాల్గా ఓకే. నాకైతే సెకండ్ హాఫ్ కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపించలేదు, వీళ్ళకి మాత్రం నచ్చింది. ఏది మమ్మీ అది? ఓకే బాయ్, సీ యూ ఆన్ అదర్ బ్లాగ్. బీ హ్యాపీ, మేక్ అదర్స్ హ్యాపీ.